మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి. అండ్ ఇది వచ్చేసేసి యాక్చువల్గా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫస్ట్ వీడియో అని చెప్పొచ్చు. నార్మల్గా ఇప్పుడు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి కదా, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని, లేకపోతే శారీస్ తో అవుట్ఫిట్స్ ప్రిపేర్ చేసుకోవడం. అవి నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. దానికి రెండు మెయిన్ రీజన్స్. ఒక డ్రెస్ ని ఆల్రెడీ స్టిచ్ చేసిందే ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా, బికాజ్ అది ఎలా ఉంటది ఏంటి అని తెలిసిపోతుంది కాబట్టి. అమ్మ శారీస్ కానీ నా శారీస్ కానీ కట్ చేసి కుట్టించడం అంత మంచిగా అనిపించేది కాదు ఇంతకు ముందు, అందుకని చేయలేదన్నమాట ఎప్పుడు. అండ్ దట్టు శారీస్ మా మమ్మీ కొంచెం ముంచుకుంటూ ఉంటారనమాట, ఆవిడకి నచ్చినవి నాకు మంచిగా అనిపించినవి అవి, అందుకని ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు అంత బాగా స్టిచ్ చేసే వాళ్ళు కూడా తెలీదు. నేను పెళ్లికి లేదంటే ఏదైనా ఒక అకేషన్ ఉంటే బ్లౌజెస్ మ్యాండేటరీగా కుట్టించుకోవాల్సిన బ్లౌజెస్ కి నేను స్టిచ్చింగ్ కోసం కొంచెం కష్టపడేదాన్ని, తొందరగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేయడానికి. అండ్ దట్టు మెయిన్ థింగ్ ఏంటంటే నేను స్టిచ్చింగ్కి ఎక్కువ రేట్ పెట్టడానికి కూడా మంచిగా అనిపించదు నాకు. ఇంకొక ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టిచ్చింగ్ నేను నేర్చుకుంటే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ నాకు అటు ఆఫీసు, ఇంట్లో పని అని, ఈ యూట్యూబ్ వీటితోనే సరిపోతుంది. స్పెషల్గా క్లాసెస్కి వెళ్ళి స్టిచ్చింగ్ నేర్చుకొని అవ్వట్లేదు అనమాట. సో చూద్దాం, కుదిరితే ఫ్యూచర్లో అది కూడా ట్రై చేద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిస్ వస్తుంది, వినిపించకపోతే సారీ. ఇంకా మనం లేట్ చేయకుండా నేను కొన్ని నా శారీస్, కొన్ని అమ్మ శారీస్ ఇవన్నీ కలిపేసి డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. స్పెసిఫిక్ గా సంక్రాంతి కానీ స్టిచ్ చేయించుకున్నా. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ 3 డ్రెస్సెస్ సంక్రాంతికి, భోగికి, కనుమకి అన్నట్టు స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అవన్నీ మీకు చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎస్, అండ్ మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసేసి ఇదనమాట. ఇది నాదే శారీ. నేను ఇది లాంగ్ బ్యాక్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఈ శారీని, అంటే ఒక ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇప్పుడైతే మనకి మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. అండ్ చాలా తక్కువ కాస్ట్ కూడా దొరుకుతున్నాయి. నేను తీసుకున్నప్పుడు 600కి అలా తీసుకున్నాను, కానీ ఇప్పుడు మీషోలో అయితే 300కి, 250కి అలా కూడా ఉన్నాయి అనుకుంటా ఈ శారీస్. మరి వస్తే క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ శారీ క్వాలిటీ యాక్చువల్గా అయితే చాలా బాగుంది. నేను ఈ శారీ తీసుకొని కూడా పెళ్ళికి ముందే తీసుకున్నాను, ఒక 3-4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. కట్టుకోవట్లేదు, అంటే ఇది చాలా సింపుల్ గా ఉంటది కట్టుకుంటే. నేనేమో శారీస్ కట్టాలి అంటే ఒక పెద్ద అకేషన్ అయితేనే కడతాను, అప్పుడేమో ఇంత సింపుల్ శారీస్ కట్టుకోవడానికి టైం దొరకట్లేదు. ఇంకా అందుకనే ఎందుకులే ఇలా అట్లీస్ట్ డ్రెస్ కుట్టించుకుంటే వేసుకుంటాను కదా అని చెప్పేసి కుట్టించుకున్నాను. అండ్ ఫ్రంట్ అయితే ఇలా వీనెక్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి మంచిగా చుడీ హ్యాండ్స్ కావాలి అని చెప్పి పెట్టించుకున్నాను అనమాట. నాకు ఎప్పటి నుంచో, అంటే ఆన్లైన్లో కూడా 1-2 డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను ఇలా ఫ్రాక్ మోడల్లో వచ్చేవి అనార్కలి లాగా, కానీ అవి ఎప్పుడు కూడా చుడీ హ్యాండ్స్ రావు. వాళ్ళు ఇచ్చిన ఇమేజ్లో మాత్రం చుడీ హ్యాండ్స్ ఉంటాయి, బట్ దీనికి మాత్రం చుడీ హ్యాండ్స్ కావాలని అడిగి మరీ పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసేసి జస్ట్ రౌండ్ నెక్, పెద్దగా స్పెసిఫిక్గా ఏం పెట్టించుకోలేదు. టెజల్స్ ఏమో ఇలా వాళ్ళే స్టిచ్ చేశారు, నేను చెప్పలేదు, ఇది ఇలా చేశారు. కానీ ఫ్లేర్ మాత్రం చాలా వచ్చింది, చాలా పెద్దగా. కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, కానీ శారీ మొత్తం పెట్టేశారు, ఫుల్ ఫ్లేర్ వచ్చింది అనమాట. అండ్ లోపల లైనింగ్ కూడా నేను 4 మీటర్స్ వరకు వేయించాను, ఎందుకంటే కొంచెం ఫ్లేర్ ఎక్కువగా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఫస్ట్ యాక్చువల్గా ఇది ఫస్ట్ ఒక డ్రెస్ కుట్టించుకొని తర్వాత మిగతా విద్దామని ట్రై చేశాను. మా ఇంటి దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాస్ట్ మంచిగా రీజనబుల్ గా, నాకు ఇది కుట్టినందుకు 800 తీసుకున్నారు. నాకు మంచిగానే ఓకే అనిపించింది, అంటే మంచిగా స్టిచ్ చేస్తున్నారు కదా, ఇవ్వచ్చేమో 800 అని అనిపించింది. సో ఇది నేను దీని మీద గెట్ రెడీ విత్ మీ చేస్తాను, షార్ట్స్ లో చూడండి నాకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ మీకు ఇంకా శారీస్ తో ఎలా కుట్టించుకోవచ్చు ఏంటి అని ఐడియాస్ ఉంటే కూడా కమెంట్ చేయండి. నేనైతే ప్రెసెంట్ బేసిక్ అన్ని ట్రై చేశాను అనమాట. ముందు ఇంకా వేరే డిజైన్స్ ఏమన్నా పెట్టి అలా ట్రై చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఇస్తున్నాను కదా, ముందే ఎందుకు ఎక్స్ట్రా డిజైన్స్ ఇచ్చేసి అవి ఆగం చేసుకోవడం అని చెప్పి ఇవ్వలేదన్నమాట. ఎస్, ఇదైతే మన ఫస్ట్ డ్రెస్. ఎస్, మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అన్నమాట. ఇది భోగి రోజు వేసుకుందాం అని చెప్పి వేసుకున్నాను కూడా. ఇదేంటంటే ప్లెయిన్ శారీ, నేను ఈ పీస్ కూడా సపరేట్ గా తీసుకోలేదు, ఈ శారీకి బ్లౌజ్ లా వచ్చింది ఇది. దాన్నే ఇంకా పైన యోక్ పార్ట్ వరకు వేయించేసాను.
ఇది నాకు చాలా బాగా కుదిరింది అనమాట, మంచిగా కుట్టారు. అండ్ దీనికి ఏంటంటే బోట్ నెక్ లా పెట్టించుకున్నాను. ఇది మొత్తం హై నెక్ పై వరకు వచ్చేస్తుంది అనమాట. అండ్ చిన్న హ్యాండ్స్ పెట్టించాను, కొంచెం నిల్చొని ఉండేలాగా పెట్టించాను అనమాట. యోక్ పార్ట్ అంతా కూడా ఇలా బ్లౌజ్ పీస్ ని ఇలా స్టిచ్ చేయించాను. అండ్ కింద నార్మల్, ఇప్పుడు ఇందాక చూపించిన దానికి ఫ్లేర్ చాలా వచ్చింది, అంటే దీనికి ఇంకా ఎక్కువగా వచ్చింది. అంటే లాంగ్ ఫ్రాక్ అన్నమాట, అదేమో షార్ట్ జస్ట్ నీస్ వరకు వస్తుంది, అంటే నీ లెంత్ కొంచెం కింద వరకు వస్తుంది. ఇదేమో లాంగ్ మొత్తం కింద ఫుట్ వరకు వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఫ్లేర్ వచ్చేసింది. ముందు బోట్ నెక్ పెట్టించాను, వెనకేమో కొంచెం స్టార్ లాగా వస్తుంది అనమాట, ఒక షేప్ ఇలా వచ్చి ఇలాగా కైండ్ ఆఫ్ వీ కమ్ స్టార్ మోడల్ లాగా పెట్టించాను. చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట ఇది వేసుకుంటే, మంచి లుక్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఈ శారీ ఎందుకు కుట్టించానంటే, ఇంత ప్లెయిన్ శారీ దీని మీద ఎంత మంచి డిజైనర్ బ్లౌజ్ వేసినా కూడా నాకేంటో ఒక యూనిఫామ్ ఉంటుంది కదా, హాస్పిటల్స్ లో కానీ కాలేజ్ లో కానీ యూనిఫామ్ ఉంటుంది కదా అందరికి సేమ్ కలర్, అలా యూనిఫామ్ లా అనిపిస్తుంది చీర కట్టుకుంటే. అందుకని చెప్పేసి దీన్ని డ్రెస్ లా కన్వర్ట్ చేద్దాము అని చెప్పి కన్వర్ట్ చేశాను. నేను శారీస్ వేస్ట్ చేయాలి అనుకోలేదు, ఏవేవైతే నేను కట్టుకోవట్లేదో ఊరికే అలా వార్డ్రోబ్ లో పడి ఉండిపోయాయో అవే ట్రై చేశాను. ఎందుకంటే నాకు శారీస్ ని శారీస్ లాగే ఉంచుకుంటే మంచిగా ఉంటుందేమో అనిపించింది ఇప్పటి వరకు. చూద్దాము, ఇలాంటి శారీస్ ఇంకా ఉన్నాయి కట్టుకోకుండా ఉండేవి. ఇవి కొంచెం మంచిగా కంఫర్టబుల్ గా ఎప్పుడు వేసుకునేలాగా అనిపిస్తే కంటిన్యూ చేద్దాం. ఇదైతే చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది స్టిచ్చింగ్, అండ్ లాంగ్ డే క్యారీ చేసేలాగా కూడా ఉందన్నమాట. అండ్ యా, దీనికి టెజిల్స్ కొంచెం ఇలా పెట్టారు, సేమ్ 3 కానీ కొంచెం ఇలా డిఫరెంట్ క్లాత్ తో పెట్టారు అంతే. నేను స్పెసిఫిక్ గా పెద్ద పెద్ద డిజైన్స్ ఏం పెట్టించలేదు, ఇదే నా ఫస్ట్ ట్రై కాబట్టి. ఇది మన సెకండ్ డ్రెస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఉన్న వాటి అన్నిట్లో ఫేవరెట్ అనమాట. అందరూ జనరల్ గా చీర అనగానే అలాంటి ఫ్రాక్స్ లేకపోతే లాంగ్ డ్రెస్సెస్, అనార్కలి డ్రెస్సెస్ ఇలానే ట్రై చేస్తారు. కానీ నాకు మాత్రం హాఫ్ శారీలా ట్రై చేయాలి అనిపించింది, అందుకనే హాఫ్ శారీ కుట్టించుకున్నాను అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు ఇందాక చూపించిన 2 శారీస్ కూడా నావే. ఇది మాత్రం మా మమ్మీ చీర, ఎప్పటిదో చాలా. ఇది ఈ చీరకు ఒక ఈజీగా ఒక 8-9 ఇయర్స్ ఏజ్ ఉంటుంది అనుకుంటా. మా కజిన్ బ్రదర్ పెళ్లి కోసం తీసుకుంది, మంచి కాంబినేషన్. నాకు ఈ చీర కలర్ కాంబినేషన్ చాలా ఇష్టం, ఎల్లో అండ్ బ్లూ. అయితే మా మమ్మీకి ఏంటంటే ఇది చీర కట్టుకుంటే జారిపోతున్నట్టుందంట, నీట్ గా కంఫర్టబుల్ గా అనిపించలేదంట మమ్మీకి. అందుకనే కట్టుకోకుండా పక్కన పెట్టేస్తున్నా ఈ చీర. ఎలాగో నీ శారీస్ తో 2 కుట్టించుకుంటున్నావు కదా, ఇది కూడా కుట్టించుకుంటావేమో ట్రై చెయ్యి అని చెప్తే తీసుకున్నాను. అండ్ ఇది కూడా కట్ కి చాలా ఫ్లేర్ వచ్చింది. అండ్ పైన బార్డర్ తీసేసి కింద ఏమో నార్మల్ గా ఉంచారనమాట. కానీ నాకు తర్వాత ఏమనిపించిందంటే, శారీకి పైన కూడా బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ ని కింద అటాచ్ చేయించుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ స్టిల్ ఓకే, ఇదే మన ఫస్ట్ ట్రై కదా, ముందు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ ఇదైతే శారీ అనమాట. స్కర్ట్ చాలా ఫ్లేర్ వచ్చింది, దీనికి కూడా మంచిగా ఇచ్చారనమాట. అంటే లోపల లైనింగ్ వేయించుకున్నాను నేను, కొంచెం నిల్చున్నట్టు బుట్టలాగా కనిపిస్తుంది లంగా అని చెప్పేసి ఇలా లైనింగ్ వేయించుకొని కుట్టించుకున్నాను స్కర్ట్. ఇది లంగా, ఇదొకటి. దీని మీదకి బ్లౌజ్ కోసం కూడా నేను సపరేట్ పీస్ ఏం తీసుకోలేదు. శారీకి పళ్ళు వస్తుంది కదా, బయట చెంగు అంటారు, ఆ పళ్ళుతోనే బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఇదేంటంటే క్రాప్ టాప్ కమ్ బ్లౌజ్ రెండిట్లాగా ఉపయోగపడేలాగా కట్టించుకున్నాను. అంటే కొంచెం ముందు ప్రిన్సెస్ కట్ పెట్టించుకొని లెంత్ ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి, క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఇలా పెట్టించుకున్నాను. ముందు వెనక కూడా సేమ్ స్టార్ మోడల్ లెక్కే పెట్టించాను, కానీ వెనక కొంచెం డీప్ పెట్టించాను, ముందు కొంచెం పైకి పెట్టించాను అనమాట. సో దట్ అంటే చున్నీ హాఫ్ శారీ లాగా వేసుకోకుండా నార్మల్ 1 సైడ్ వేసుకున్నా కూడా క్రాప్ టాప్ లాగా ఆడ్గా కాకుండా ముందు నీట్గా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ షార్ట్ హ్యాండ్స్ నార్మల్గా ఇలా పెట్టించేసుకున్నాను. యా అంతే. సో పళ్ళుతోనే నాకు బ్లౌజ్ వచ్చేసింది, మంచిగా అనిపించింది. స్పెషల్గా బ్లౌజ్ పీస్ ఏం తీసుకోవాల్సిన పని లేకుండా ఈ డ్రెస్ ఇప్పుడు తీసుకున్న ఈ 3 శారీస్కి కూడా నేను స్పెషల్గా ఏం షాపింగ్ చేయలేదు, ఓన్లీ స్టిచ్చింగ్ కాస్టే పడింది అనమాట. అండ్ దీనికోసం మాత్రం ఓన్లీ చున్నీ షాపింగ్ చేశాను. ఈ బ్లౌజ్ తీసుకుని వెళ్ళి దీనికి మ్యాచింగ్ కావాలి అని చెప్పేసి. ఈ చున్నీ ఒక్కటి నాకు 550 or 600 అలా పడింది అనుకుంటా. చున్నీ కూడా చాలా బాగుంది. సో ఇది చున్నీ. నేను కుదిరితే ఫొటోస్ యాడ్ చేస్తాను, లేకపోతే షార్ట్స్లో అయినా అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి ఇవన్నీ వేసుకున్నప్పుడు. చున్నీ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ దొరికింది. అండ్ కాస్ట్ అన్నీ సేమ్, అన్నిటికీ లైక్ హాఫ్ శారీకి ఆ 2 డ్రెస్సెస్కి అన్నీ కూడా నాకు 800 పడింది అనమాట.
సో 3 కలిపి 2500కి నాకు ఇంట్లో ఆల్రెడీ శారీస్ ఉన్నాయి కాబట్టి 2500కి 3 డ్రెస్సెస్ వచ్చాయి, విచ్ ఈస్ చాలా బెటర్ అనిపించింది అండ్ మంచి ఫిట్టింగ్ కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి. నాకైతే నచ్చాయి. ఇంకా ముందు ముందు ఇంకా ట్రై చేద్దాము. అండ్ మీకు ఇంకా ఏమైనా కొత్త కొత్త ఐడియాస్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను కుట్టించుకునే డ్రెస్సెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ మోడల్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాయేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.